సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మనం 1 lakh రీచ్ అవ్వాలండి. మీ యొక్క సపోర్ట్తోనే సాధ్యము. దయచేసి ఫ్రీయే కదండి, మీకు సబ్స్క్రైబ్ బటన్, దానికి ఏం ఛార్జెస్ లేము కదా. సో దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ప్యూర్ ఆటోమొబైల్ కాంటెంట్ అండ్ ఆథెంటిక్ కార్ అండ్ బైక్ కంటెంట్ కావాలంటే మనకి ఇక్కడ ఎటువంటి అనౌన్స్మెంట్స్ లేవు, బెట్టింగ్ యాప్స్ కానీ ఇట్లాంటి సోది మనం ఏం చెప్తలేము. సో ఒక సోలో క్రియేటర్ని దయచేసి సపోర్ట్ చేయమని మనం చేస్తున్నాం. సో మై డే బంగారమ్స్, ఆల్రెడీ టిగ్వాన్ ఆర్ లైన్ గురించిన వివరాలు మీకు వాక్ అరౌండ్ ఇచ్చేసాను. ఇది డ్రైవ్ ఇంప్రెషన్ అనమాట. దీన్ని పవర్ చేసేది 2 liter TSI EVO పెట్రోల్ ఇంజిన్, 204 PS, 320 Nm టార్క్, 7-speed DSGతో పాటు వస్తుంది. 19-inch వీల్స్, 255/45 టైర్స్ అండ్ ఇట్ సిట్స్ లో అనమాట. మరీ టాల్ స్టాన్స్ కాదు, 19-inch వీల్స్ ఉన్నా కానీ. దాట్స్ వై బాడీ రోల్ అనేది మినిమైజ్ చేయబడుతుంది. వోక్స్వాగన్ బ్రాండింగ్ ఇక్కడ ఉంది. అండ్ ప్రాపర్ వోక్స్వాగన్ బిల్డ్ అండ్ ఇంజనీరింగ్ ఒక ఎక్స్పీరియన్స్ ఈరోజు పొందుకోబోతున్నాము. R9 అంటే ఆర్ స్టాండ్స్ ఫర్ రేసింగా, రేస్ రెప్లికానా, ఏదైనా చేసుకోవచ్చు. కానీ టిగ్వాన్ ఒక మీనింగ్ చెప్పేస్తాను. టిగ్వాన్ అనేది 2 words నుంచి డిరైవ్ చేయబడింది. సో టైగర్ అండ్ ఇగ్వానా, టైగర్ది ఒక స్ట్రెంగ్త్ అండ్ ఇగ్వానా ఒక అజిలిటీని కంబైన్ చేస్తే మనకి ఈ టిగ్వాన్ అనే పేరు అనేది వస్తుంది. 0 to 100 7.1 seconds అండి. స్టీరింగ్ ఫీల్ చాలా బాగుంది. మ్యాసివ్ 15-inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ మనకి 10-inch స్పీడో కన్సోల్ ఉంది. బా సెకండ్స్లో మనం 100 క్రాస్ అయిపోయినాము. చూడొచ్చు, మంచి స్టెబిలిటీ అండ్ యాక్సలరేషన్ అనేది ఇంకా నేను కొంచెం ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేశాను, అంటే అది పట్టుకునేది. కానీ ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఎస్పెషల్లీ 0 to 100 చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కానీ 100 తర్వాత 200కి వెళ్ళేది కొంచెం టైం తీసుకుంటుంది. సో అది ఎందుకని అర్థమైతే దానికోసం ట్యూన్ చేశారో, లేకపోతే ఓవర్ యాక్సలరేషన్ అంటే మరీ జనాలు భయపడేంత యాక్సలరేషన్ ఇవ్వకూడదని వాళ్ళు అలా చేశారని చెప్పొచ్చు. సో 6000 RPMలో ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది. మనం షిఫ్ట్ చేసే అందరికి వెయిట్ చేస్తలేదు. వా సూపర్ యాక్సలరేషన్ అండి, సూపర్ స్టెబిలిటీ, గ్రేట్ ప్లాంటెడ్ ఫీల్, అడాప్టివ్ సస్పెన్షన్ అద్దరు కొడుతుంది. all 4 disc brakes ఉన్నాయి మనకి. అండ్ 4-wheel drive, సో పవర్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ టు all 4 wheels. అద్దరిపోయిందండి. హై స్పీడ్ కార్నరింగ్ చేయాల్సి వస్తుంది మనకి కొంచెం. ఇక్కడ మనకి మళ్ళీ ఈ అసిస్ట్ ఇవన్నీ ఆన్ అయిపోయినాయి. దీనికి డెడికేటెడ్ ఇది ఇచ్చారు. ఇక్కడ ఆఫ్ చేసుకోవడం చాలా చాలా అతి అవసరం అనమాట. అండ్ ఇంకోటి నాకు యావరేజ్ అనిపించింది ఇక్కడ రేర్ వ్యూ కెమెరా అండి. మనం ఒకసారి చూసుకుందాము. హిల్ డిసెంట్ కంట్రోల్ అవన్నీ కూడా ఉన్నాయి.
కానీ రేర్ వ్యూ కెమెరా రెజల్యూషన్ చాలా చాలా నార్మల్ అనిపించింది. ఆ గ్రంట్ చూసారా, దానికోసమే కదా మనం ఇట్లాంటి కార్లు కొనేది. వా ఓ ద వే ఇట్ హోల్డ్స్ ద గేర్ అస్సలు అదిరిపోయిందండి, అస్సలు అదిరిపోయింది. సూపర్ సూపర్ ఎక్సైట్మెంట్ అనమాట మనకి. ఒకసారి ఆ పాత కాంబినేషన్ మనకి మళ్ళీ ఇప్పుడు అతడు రిలీజ్లో జనాలు ఆ మూవీని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, మహేష్ బాబు ఒక యాక్టింగ్ ప్లస్ కొన్ని బ్లాక్ బస్టర్స్ అంతే అండి, అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అండ్ వాటికి అంటూ ఒక స్పెషల్ ఇదనేది ఉంటుంది. సో అలా మన టిగ్వాన్ ఆర్ లైన్ ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ ఎస్యూవీ, స్పోర్ట్స్ ఎస్యూవీలో కూర్చున్నాము. అది 2025లో లాంచ్ చేసిందంటే అది టెక్నాలజికల్ పరంగా, సేఫ్టీ పరంగా, మనకి ఎంతూజియాజం పరంగా, చాసీ, అడాప్టివ్ సస్పెన్షన్, బ్రేకింగ్, ఓ ఏం లాగుతుందండి అసలు గేర్లో. అసలు 6000 RPM వరకు అస్సలు అరుపులు అర్పిస్తుంది నిజంగా. చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఇంకా ఆ డ్రైవింగ్ థ్రిల్, డ్రైవింగ్ ప్లెజర్ని ఎంటేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ కాలంలో ఈవీస్ అవి ఇవి అని లాంచ్ అవుతూ ఉంటే వోక్స్ వ్యాగన్ ఇస్ అ బ్రాండ్, ద మెగా బ్రాండ్. వర్టిస్ జీటీ లైన్ ఇచ్చారు మనకి, ఇది టైగూన్ జీటీ లైన్ ఇచ్చారు. సో ఒక పర్ఫార్మెన్స్ దీని నుంచి వాళ్ళు ఆ డ్రైవింగ్ థ్రిల్, డ్రైవింగ్ ప్లెజర్ని దే నాట్ షటింగ్ ఆఫ్ అనమాట. దే స్టిల్ బిలీవింగ్ ఇన్ ద ప్యూర్ ఓల్డ్ స్కూల్ డ్రైవింగ్ ఫార్ములా. సో అది హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ మేబీ దిస్ ఇస్ ద లాస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈవెన్చువలీ ఎవ్రీవన్ ఇస్ గోయింగ్ టు గో ది ఈవీ రౌట్. బాబా అద్దరిపోయిందండి. సూపర్. నాకు ఒక యాక్సలరేషన్ గ్లిమ్స్ అనేది వచ్చేసింది, ఎంతవరకు వెళ్తుంది అనేది. సో అది మనకి చాలు. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ అదిరిపోయింది. ఈ ఇది అనేది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇట్ ఈస్ యాంగిల్డ్ టువర్డ్స్ ది డ్రైవర్ అనమాట, ఫర్ ఈజీ యూజ్, ఈజీ రీచ్. అండ్ అన్ని కంట్రోల్స్ అన్నీ కూడా దీంట్లోనే ఇచ్చేసారు. డ్రైవింగ్ మోడ్ అనేది స్పోర్ట్ మోడ్ దీంట్లోనే ఉంది. ప్యాడల్ షిఫ్టర్స్ వితౌట్ ఎనీ లేటెన్సీ, ఒక నానో సెకండ్ లేటెన్సీ లేకుండా కూడా పనిచేస్తున్నాయి. స్పీడో కొంచెం ఆర్ థీమ్తో చాలా బాగా ఇచ్చారు. అండ్ స్టీరింగ్ వీల్ ఫీల్ కూడా చాలా బాగుంది. ఎస్, మీరు నిజంగా ఒక 50 lakhs ఎస్యూవీలో కూర్చున్న ఫీల్ అయితే మీకు వస్తుంది ద మూమెంట్ యూ స్టెప్ ఇన్ సైడ్ ద క్యాబిన్. బయట నుంచి చూడడానికి కూడా ఒక పర్ఫార్మెన్స్ ఎస్యూవీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇట్స్ అ నో నాన్ సెన్స్ పర్ఫార్మెన్స్ వెహికల్. అంటే దీంట్లో మరి పవర్ అడ్జస్టబుల్ సీట్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని మనం చెప్పొచ్చు. కానీ ప్రైమరీ ఫోకస్ ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో, వోక్స్ వ్యాగన్ వాళ్ళు కానీ ఎనీ మెగా కంపెనీ వాళ్ళు ఈ యొక్క పర్ఫార్మెన్స్ పైనే వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఇంకా మీకు ఏ పరంగా అడ్రినలిన్ రష్ అనేది వాళ్ళు ఇవ్వగలుగుతారు, గూస్ బంప్స్ ఫీలింగ్ ఎలా ఇవ్వగలుగుతారు, అదే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. కానీ మేము ఇది ఇవ్వలేదే, అది ఇవ్వలేదే అనే ఇది ఏమి ఉండదు. సేఫ్టీ పరంగా అన్నీ ఉన్నాయి. ఏడాస్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ మోర్ దెన్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఎస్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. 360 కెమెరా అనేది ఇంకా కొంచెం బెటర్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, మనం రివర్స్లో పెట్టుకుందాము, స్లో డౌన్ చేసుకున్నాము. రివర్స్ ఇంత 50 lakhs కార్లో కూడా ఎందుకు ఇంత ఇది అసలు మనకి ఇది ఫుల్ వ్యూ వస్తుంది. కానీ మొత్తం స్క్రీన్ 15 inch స్క్రీన్ మనం ఇది చేసుకోవచ్చు కదా అని నా ఒక అభిప్రాయము. ఇది వెనకాల కెమెరా, ఇది వెనకాలతో ఇంకా కొంచెం వైడ్ కెమెరా, అంతే. టూ మచ్ అండి అసలు. 360 కెమెరా ఇవ్వకపోవడం అనేది అన్యాక్సెప్టబుల్ అనమాట. పార్క్ అసిస్ట్ ఇచ్చారు, అది ఎవరికి కావాలి, మనం పార్క్ చేసుకోవచ్చు కానీ. సో అలా ఉంది. సో డ్రైవ్ మోడ్లో పెట్టుకున్నాము.
సో హెడ్స్ అప్ డిస్ప్లే ఇవన్నీ ఇచ్చారు, బాగుంది. మైలేజ్ పెద్దగా మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇది ప్రైమర్లీ పర్ఫార్మెన్స్ వెహికల్ కాబట్టి. అండ్ మిగతా డీటెయిల్స్ నేను ఆల్రెడీ వాక్ అరౌండ్ ఇచ్చేసి ఉంటాను. ఎస్, బూట్ స్పేస్ అవన్నీ బాగానే ఇచ్చారు. 652 లీటర్స్ బూట్ స్పేస్ అంటే ఒక పర్ఫార్మెన్స్ వెహికల్లో యూటిలిటీ అనేది బాగానే ప్లాన్ చేసి ఇచ్చారు. టర్నింగ్ రేడియస్ చాలా షార్ట్గా ఉంది, చూడండి ఇంత షార్ట్ రేడియస్లో మనము ఫుల్ టర్న్ కొట్టేసాము. సస్పెన్షన్ అడాప్టివ్ సస్పెన్షన్ చాసీ అనేది అబ్సల్యూట్ బ్రిలియన్స్ అనమాట. ఆ జర్మన్ ఇంజనీరింగ్ అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది. ఇప్పుడైతే డ్రైవ్ మోడ్లో పెట్టుకున్నాము, రిలాక్స్ అవుతూ వెళ్దాము. మనకి గ్లాస్ ఏరియా బాగుంది, ఇదంతా బాగానే ఉంది. సౌండ్ సిస్టమ్ అదిరిపోయింది అసలు. అండ్ ఇక్కడ ఒకలాంటి జాగ్ డయల్ ఇచ్చారు, దీంట్లోనే మీరు అన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు ఇమీడియట్ క్విక్ సెట్టింగ్స్కి. దీంట్లో కూడా అన్ని కూడా షార్ట్ కట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి, సెట్టింగ్స్ కానివ్వండి, ఇది ఏడాస్ ఫంక్షన్స్ కానివ్వండి. కానీ అట్లీస్ట్ మసాజింగ్ సీట్స్ ఇచ్చారు, కూలింగ్ సీట్స్ ఎందుకు ఇవ్వలేదు, అదొకటి మేజర్ మిస్. వెంటిలేటెడ్ సీట్స్ కంపల్సరీ, మన దాంట్లో ఆల్రెడీ వేడి ఎక్కువ, దీంట్లో హీటెడ్ సీట్స్ ఇచ్చి ఏం లాభం, అట్లీస్ట్ వాళ్ళు ఇది ఇవ్వాల్సింది. కానీ పర్ఫార్మెన్స్ కోసం కొనాల్సింది, ఇది ఒక యూనిక్ వెహికల్ అండి, ఇది ఒక కలెక్టర్స్ ఐటము. సో నాకు తెలిసి ఎవరైతే డ్రాగ్ రేసెస్లో పార్టిసిపేట్ చేస్తారో, ఎవరైతే ఆ ఎంతూజియాస్ట్ని లోపల చంపుకోలేకపోయారో, ఒక ఫ్యామిలీ కార్ కూడా కావాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు పొద్దున బండి తీసుకుని ఎస్కేప్ అయిపోవాలంటే హైవేస్ పైన ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. అండ్ లిమిటెడ్ అండి, అంటే ఇంకా ఎన్ని రోజులు ఇవి ఉంటాయి ఈ పర్ఫార్మెన్స్ వెహికల్స్ అనేది తెలియదు. సో ఇవి కొనిపెట్టుకుంటే తర్వాత మీకు చాలా ఇది ఒక రేర్ వెహికల్ లెక్క మిగిలిపోతుంది. అండ్ ఓవరాల్ మీకు ఒక అథెంటిక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఈ పిఓవి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండి. మిగతాదంతా కూడా నేను ఓవర్ వ్యూ అనేది నార్మల్ వాక్ అరౌండ్లో చెప్పేస్తాను. అంబియంట్ లైట్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి, అవన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. సో వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మనం 1 lakh రీచ్ అవ్వాలండి, మీ యొక్క సపోర్ట్తోనే సాధ్యము. దయచేసి ఫ్రీయే కదండి, మీకు సబ్స్క్రైబ్ బటన్, దానికి ఏం ఛార్జెస్ లేము కదా. సో దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ప్యూర్ ఆటోమొబైల్ కాంటెంట్ అండ్ ఆథెంటిక్ కార్ అండ్ బైక్ కంటెంట్ కావాలంటే మనకి ఇక్కడ ఎటువంటి అనౌన్స్మెంట్స్ లేవు, బెట్టింగ్ యాప్స్ కానీ ఇట్లాంటి సోది మనం ఏం చెప్తలేము. సో ఒక సోలో క్రియేటర్ని దయచేసి సపోర్ట్ చేయమని మనం చేస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.